ఓం శివోహం. ఇప్పుడు 10వ నామం చాలా బాగుంటాయి అమ్మా. ఈ నామం అమ్మవారి విభూతులమ్మా ఇవన్నీ. పదద్వయ ప్రభాజాల పరాకృత పదో సరోరుహ అని అమ్మవారు ఎంత గొప్ప గొప్ప ఇవో. ఆవిడ చెప్తుంటే ఎంత ఆనందం వేస్తుందో వినేవాళ్ళకు కూడా అంతే ఆనందం ఇస్తుంది. అర్థమైందా? నాకంటే ఆ మాటకు వస్తే వినేవాళ్ళకి ఎక్కువ అనుభూతి ఇస్తుంది. అదే తల్లి ప్రేమ, దయాపర. తనకెందుకు? నన్నెప్పుడు తనలో పెట్టి మరి తనలో తన ఆనందం వేరు, ఆనందం పంచేవాడు వేరు. వాడికి ఎక్కువైతే పంచుతున్నాడు, వాడికి ఆనందానికి లోటు ఏముంది పంచుతున్నప్పుడు అని. అర్థమైందా? కొద్దిగా జాగ్రత్తగా నన్ను నా లెక్చర్స్ పాటించండి, వినండి, నడవండి. అందుకే నాతో పాటు నడవండి, నాతో వాదోపవాదాలు చేయొద్దు. గమ్యం చేరుకోవాలి అనేది పెట్టుకుంటే గమ్యం చూపిస్తారు. మాయను పెట్టుకొని నాతో గమ్యం దాకా వస్తాను అంటే మాయలోనే వెళ్ళిపోతావు. అంటే నేను చెప్పకుండానే నువ్వు మధ్యలో మిడిల్ డ్రాప్, మధ్యలోనే అమ్మవారు ఆపేస్తుంది. వాడు వద్దులేరా, వాడికి ఇంకా టైం ఉంది అంటుంది. చివరికి తేలిన వాళ్ళు నలుగురో ముగ్గురో. అర్థమైందా అమ్మా? ఆది శంకరాచార్యుల వరకు కూడా లక్షల్లో ఉన్నారు శిష్యులు. చివరికి తేలింది పద్మపాదులు ముగ్గురో ఇద్దరో మనకి తెలిసిన వాళ్ళు. చెప్పండి, అవునా? మహాభారతంలో ఎందరో ఉన్నారు మంచివాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పండి. అంతే, మిగతా వాళ్ళవి తెలియదు. ఆ మాయలో ఉన్నారు కాబట్టి మాయలోనే వెళ్ళిపోతారు. అలా చెప్తున్నారు ఇక్కడ. సో గురువుతో మనము పదములలో పదము పదద్వయ అలా వేసి నడుస్తున్నప్పుడు గురువు గారు ఏం చెప్తే అదే. నువ్వు తెలుసు, ఏదైతే నాకు తెలుసు అనుకున్నావో దానికంటే ఎక్కువ తెలుసు. ఆయన అక్షయ, నీకు తెలిసింది క్షయ. అవునా? సూర్యుడు వేరు, నువ్వు చూపించే నీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేరు. నా కాంతి ఎక్కువ ఉంది గురువు గారు, నాకు కాంతి కనిపిస్తుంది, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది అని నువ్వు అంటుంటావే, సూర్యుని ముందు వెలిగించినట్టు ఉంటుంది. సో గురువు అంటే అది. ఆమె గురు గోవింద రూపిణి. అదే శ్రద్ధ సబూరి అని సాయిబాబా 2 పదాలతో ముగించాడు. ఈ సృష్టికి కావలసింది ప్రాథమికమైన 2 పదములు, అదే శ్రద్ధ. స్వామి వివేకానంద కూడా అదే చెప్పాడు. ఆ శ్రద్ధతో కూడుకున్న భక్తి. శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన, అంటే మాయ తొలగించే జ్ఞానం అమ్మవారు ఇస్తుంది. అప్పుడు నువ్వు శుద్ధత్వము, శుద్ధ బోధ విద్య, శ్రీ విద్యని తెలుసుకుంటావు అని. ఆ శ్రద్ధ వాన్ లభ్యతే జ్ఞాన అన్నాడు. అంటే భగవద్గీతలో కృష్ణుడు ఎందుకు చెప్పాడు అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే భగవద్గీత శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన అంటే, శ్రద్ధ కలిగిన వాడికి నా యొక్క ఈ భగవద్గీతలో ఈ 18 అధ్యాయాల్లో నేను దాచిన శ్రీ విద్య, క్రియాయోగము, నిష్క్రియాయోగము రహస్యాలన్నీ కూడా బయట అంటే బహిర్గీతం అవుతాయి. ఆ శ్రద్ధ వలన నీకు అనుభూతి అవుతాయి. గొప్పగా భావించి చదివావు అంటే స్థూలంగానే అర్థం చేసుకుంటావు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే యుద్ధం వరకే నీ ఆలోచన ఉంటుంది. కౌరవులు వీళ్ళిద్దరిలో ఎక్కడైతే చేశారో అదే ధర్మక్షేత్రం అండి అని అంతవరకే జ్ఞానం. అసలు ధర్మము ధర్మి అంటే ఏంటో అనేది అంతా లోపలిది. సీడ్ ప్రిన్సిపల్ అంటారు. విత్తనం తెలియదు, చెట్టు చూసి భగవద్గీత చెప్పడం లాంటిది. విత్తనం దర్శనం అవుతుంది గురువు గారు, విత్తనంలో దాగి ఉన్నవి కూడా చూస్తున్నాను అంటే అది దాన్ని ఏమన్నారు? దయాపర. ఆయన దయ ఉంది కాబట్టి నీకు కృష్ణ దర్శనం, కృష్ణ అనుభూతి. ఇవాళ జన్మాష్టమి వస్తోంది కదా, అందుకే ఆ కృష్ణుల వారి గురించి చెప్పాల్సి వస్తుంది. ఆయన పెట్టిన భిక్షయే ఇదంతా. ఆయనే గురు గోవింద రూపిణి. కరాంగులి నకోత్పన్నయే కాదు, ఆయనే అమ్మవారి స్వరూపం. గోటి నుంచిను ఇంకెక్కడి నుంచో ఆయన పుట్టాడని కాదు. ఇలా సామాన్యంగా అర్థం చేసుకోవడం కాదు. కరాంగుళి అంటే ఏంటంటే అమ్మవారి యొక్క కాంతి కిరణము అని. సూర్య కిరణము వేరు, సూర్యుడు వేరు అని కాదు. ఆ మాటకు వస్తే తానియే బయటికి వచ్చింది కృష్ణుడిగా. అప్పుడేమంటావు? కరాంగుళి అంటావా? అవునా? అమ్మవారి దృష్టి నుంచి చూస్తే అది నా స్వరూపమే అంటుంది. అవునా? సో దాని పుట్టు పూర్వతాలు కాదు మనకు కావాల్సింది.
కృష్ణుడు అంటే ఆయన నా స్త్రీ, నా పురుష, నా నపు, మా పరంజ్యోతి స్వరూపం ఆయన. అవునా? మనం అర్థం చేసుకుంది వేరు. కృష్ణుడే అర్థం కాలేదు, ఆయన భగవద్గీత ఏం అర్థం అవుతుంది? అందుకే భాగవతం చదువుతున్నా 10 సార్లు చదివినా కూడా కృష్ణుడి యొక్క తత్వమే తెలియదు. మళ్ళీ కృష్ణుడి యొక్క తత్వం చెప్పడానికి బయలుదేరుతారు ఈ జనం. సంస్థలు పెడతారు, పేర్లు పెడతారు. పలానా వాడు గురువు అంటాడు, వాడు కృష్ణుడి దర్శనం అయింది అంటాడు, వాడు కృష్ణుడి గురించి భగవద్గీత చెప్తూ ఉంటాడు. ఇంకా ఇటువంటి వాడు తయారయ్యారమ్మా ఈ దౌర్భాగ్యమైన ఈ మాయలు. ఏమనుభూతి అయిందని ఏం చెప్తాడు కృష్ణుడి గురించి? దశావతారాలు ఏమిటి దేనికి? శ్రీ విద్య. ఆయన ఒకే అవతారంలో కృష్ణుడు కాదు, అన్ని అవతారాలు తానియే. ఆ సమిష్టి రూపమే అమ్మవారు, ఆ అమ్మవారే కృష్ణుడు. దశావతారాలు ఎవరు వచ్చారు? విష్ణుమూర్తే కదా. ఆ మహావిష్ణువే ఎక్కడి నుంచి వచ్చాడు? బిందువు నుంచి. అవునా? ఆ బిందువే మళ్ళీ 10 అవతారాలు, అదే నవావరణ. 10వది మళ్ళీ ఆయన్నే, శ్రీకృష్ణుడు. చాలా ఆయన హృదయ స్థానమే హ్రీం బీజము. అర్థమైందా అమ్మా? ఆయన ఆకాశ స్వరూపము, నీల మేఘశ్యాముడు. అంటే ఏంటంటే నీలము, బ్లాక్ లైట్ అంటారు. అంటే బ్లూ అండ్ బ్లాక్ అనుకుంటాను. పరాశూన్యం అంతా అలానే ఉంటుంది. అంధ తమస్సు అంటారు. ఆ స్వరూపం ఆయన. ఆయన నిరాకారుడు, నిరీశ్వరుడు, నిరంజనుడు. శ్రీకృష్ణుడిగా బయటకు వచ్చాడని. అమ్మవారు శ్రీకృష్ణుడిగా వచ్చింది. తల్లికి పురుష స్త్రీ అనేది లేదు, జ్యోతి జ్యోతియే అని. ఇంకా చెప్తాను శ్రీకృష్ణుడిది. భవిష్యత్తులో నాన్నగారు భగవద్గీత పుస్తకం వస్తుంది కదా, అందులో చూపిస్తాను కృష్ణుడు అంటే ఏంటో ఆ అమ్మవారి దయతో. దయాపర అనే నామంతో. ఏమ్మా? దయాపర అనే నామంలో చూపిస్తాను భవిష్యత్తులో. భగవద్గీత కూడా ఇంగ్లీష్లో చెప్పారు ఆయన. నభూతో నా భవిష్యత్తు. ఇవే ఆఖరిగా మిగిలిపోతాయి భూమి మీద. ఇంకెక్కడికి ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరి చేతుల్లోనూ మోసపోవలసిన అవసరం అంతకంటే లేదు. ఆ గత్యంతరమే లేదు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే భగవద్గీత, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే శ్రీ విద్య, మీరు ఎక్కడ ఉంటే అక్కడే అమ్మవారు. మీరే నడిచే పరంపరలు. సరే, ఇది అమ్మవారు మనకిచ్చింది. అవునా? ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడుంటే అక్కడే పీఠం. ఆయన స్థాపించడం ఏమిటి? అవునా? ఆయన అక్కడ అడుగు పెట్టాడంటే అక్కడ పీఠం వచ్చేసిందని, గురు పరంపర ఉందని 4 స్థానాల్లో పెట్టాడు. అలా అన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే దేవుడు. అమ్మవారు ఎక్కడ నడుస్తే అక్కడే గుడి. ప్రతి అడుగు ఒక గుడి, ప్రతి నామము ఒక గుడిగా భావించాలి. శ్రీమాత అనే గుడి, శ్రీ మహారాజ్ఞి అనే గుడి. ఈ గుళ్ళు తిరగండి, ఈ దర్శనాలు చేయండి, 1000 గుళ్ళు తిరిగినట్టు. అవునా? అది నేను చెప్పేది. ఇవన్నీ గుళ్ళు అమ్మవారికి. ఇవే విభూతులు. చివరికి లలితాపరా భట్టారిక అనే గుడి మన పరంపర అనుకోండి. సమిష్టి రూపం. ఆ విభూతులు చూశారుగా, ఎగ్జిబిషన్ చూసావు కదరా, మాయా ప్రపంచం నాది. ఇప్పుడు నా మళ్ళీ ఇంటికి వచ్చావు, బిందువులోకి రావటం. అంతేగాని అక్కడే ఆగిపోవటం కాదు. ఏమ్మా? అలా అమ్మవారిని అలా చూడాలమ్మా. ప్రతి నామము అలా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మనం గుప్తనామాలు కూడా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ అయినాయి, ఎన్ని గుళ్ళు అయినాయి. ఇక్కడ నామాల్లోనే గుళ్ళకి వెళ్ళలేకపోతున్నాం. స్థూల గుళ్ళు ఏం తిరుగుతాం? అవునా? స్థూల గుళ్ళు తర్వాత వస్తాయి కదా. ఈ గుళ్ళే మనకి సమయం దొరకట్లేదు. అవునా? ఎన్ని నామాలు అయినాయి? ఊరికి చెప్పమని చెప్పాను కదా. 1000 నామాల్లో 45 నామాలు చెప్పాను. ఇప్పటికీ గుప్తనామాలు ఎన్ని చెప్పాను? కలుపుకుంటే ఎన్ని గుళ్ళు అయినాయి? ఆ గుళ్ళల్లో దర్శనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఒక కొబ్బరికాయ మానసికంగానే చేసుకోండి. ఎంతమంది చేశారు? ఇది అసలైన దర్శనాలు. ఇవి వదిలేసేస్తాం బయట ప్రపంచంలో. ఆ గుడికి వెళ్ళలేదు, అయ్యో నేను ఈ గుడి చూడలేదని పరిగెడుతూ ఉంటాం. కృష్ణుడు పుట్టినరోజు వచ్చిందని కృష్ణ మందిరాలు జనం. అట్లా మరి 1800 నామాలు ఈ 45లో అమ్మవారు పెట్టింది. అన్ని గుళ్ళు ఉన్నాయి, ఇంకా రాబోతున్న గుళ్ళు ఎన్ని ఉన్నాయో. మరి ఇవన్నీ ఏకకాలంలో ఒకే చోటే మీ ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఆమె దయాపర, నా ద్వారా నన్ను నిమిత్త మాత్రుని చేసి మీకు ఇవన్నీ దర్శనం చేయిస్తుంది. మరి మీరెంత అదృష్టవంతులు. అవునా? ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చూడని గుళ్ళు ఇవి, ఎవరు తిరగని గుళ్ళు. మీరే మొదటిసారిగా వచ్చారు. చాలా
మరి మీరు అదృష్టవంతులేగా. అది నేను చెప్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు 10వది ప్రజాహాస. ప్రజా హాస. ప్రజ అంటే ఏంటి? మనం. సృష్టి, జీవ సృష్టి. ఎలా చేసింది? ప్రజాహాస అంటే అమ్మవారి యొక్క వికసనము ప్రకృష్టమైన సృష్టికి పునాది అయినది. కాబట్టి దాని నుండి భూతజాలము, 84 లక్షల జీవరాశులు, జడములు అన్ని పుట్టినవి. కాబట్టి ఆ తల్లి యొక్క హాసమే ప్రజాహాస. మనందరము కూడా ఈ భూతాకాశం పంచీకరణ అయ్యి పంచభూతములతో మనందరినీ కూడా ఆ తల్లి ప్రజాహాస అంటే ఏంటంటే అంత ఆనందంగా మన్ని పుట్టించింది స్థూల సృష్టిని అని. అంటే స్థూలంలోనే చూడటం అనేది ఉంటుంది. అవునా? కంటితో చూస్తేనే ఆనందం ఎక్కువ అన్నట్టుగా అన్నమాట. ఈశ్వరుడి సంకల్పం అలా చూడాలని అనుకున్నాడు, చూపించింది. చూపించి మళ్ళీ వెనక్కి గుంజేసుకుంది వమనంలో. మనకు కూడా అంతే కదా. మనం అనుకున్న పని స్థూలంలో జరిగింది అనుకోండి, ఎంత ఆనందం వేస్తుంది. అవునా? గృహప్రవేశం కానీ ఇప్పుడు మీ వాడు గృహప్రవేశం ఉంది, అది సంకల్పం ఎప్పటి నుంచి ఉంది? అది సొంతం అవుతోంది, రేపు వెళుతున్నాను అనే ఆనందం ఎలా ఉంటుంది? అట్లా అన్నమాట. మనందరినీ కూడా ఆమె ప్రజాహాస అంటే ఆమె కరుణ, అరుణ ఇవి ఆ ఎక్కడో మధ్యలో ఆపేసిందని కాదు. చివరికి 84 లక్షల జీవరాశుల్లో చీమని పుట్టించే వరకు కూడా ఆనందం ఆవిడ అనుభవించింది. అంటే ఆనందంగా, హాసముతో, ఆనందముతో కూడిన హాసము అంటే మందహాసముగా అలా జన్మనిచ్చింది అని. అందుకే మనకి చీమను కూడా చంపలేము. చూస్తూ చూస్తూ మంచివాడు, ఈ అమ్మవారి లక్షణం ఉన్నవాడు చంపలేడు. కాలితో తోస్తాడు గాని కాలితో చంపడు. అదే దయాపర ఉన్నవాడు, వాడు ప్రజా హాస అవుతాడు. ఈ లక్షణాలన్నీ ఒకదానికి ఒకటిగా నీలో ఉంటే నువ్వు ఏది దయాహాస, ప్రజాహాస, ప్రభాద్వయ పద అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. ఇలా వెళ్ళిపోయే వాళ్ళే, ఈ నామాల యొక్క మార్గంలో వెళ్ళే వాళ్ళే గౌతమ బుద్ధుడు, ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళు. అవే పనులు చేస్తారు, ఇంకో పని చెయ్యరని. అందుకే వాళ్ళ జీవితమే శ్రీ లలితా సహస్రనామంతో కూడుకొని ఉంటుంది. వాళ్ళే లలితా స్వరూపులు. చాలా మీకు ఇది గనక పరీక్షించాలి అంటే మరి ఆదిశంకరాచార్యుల్లో చూడండి, దయాపర గుణాలు ఉన్నాయి కదా, ప్రజాహాస ఉంది కదా. ఎవరిని చూసినా తక్కువ ఎక్కువ అనే భేద దృష్టితో చూడరు, అందరినీ దగ్గర తీసుకుంటారు, లేనివాడిని ఉన్నవాడిని. ఈ లక్షణాలన్నీ ఎవరివి? ఈ లలితా సహస్రనామ గుప్తనామాల్లో ఉన్న అమ్మవారివి. అమ్మవారి యొక్క కరాంగులి నకోత్పన్ననే ఈ అవతార పురుషులందరూ. గురువులు కూడా శ్రీకృష్ణుడే కాదు, కరాంగులి నకోత్పన్న అని. వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద వచ్చిన అవతార పురుషులే అని. నీకు నిన్ను కూడా అటువంటి అనుభూతిని, ఆ దయాపర ప్రజాహాస అనే అనుభూతిని నీలో కూడా రగిల్చి చైతన్యవంతం చేసి నిన్ను కూడా అవతార పురుషుడు అనే స్థితికి పెట్టి నిన్ను మళ్ళీ పైకి పంపించేది కూడా నీవు కూడా అక్కడి నుంచే వచ్చావురా. మరుపులో ఉన్నావు, మాయల్లో ఉన్నావు. ఆ మాయను తొలగించి నేను మళ్ళీ పంపించేవాళ్ళు. అది దయాపర ప్రజాహాస. అది ఇప్పుడు చెప్పండి, గురువు కష్టపడతాడా, శిష్యుడు కష్టపడతాడా? గురువుకి ఎక్కువ ఉంటుంది. స్థూలంలో మనం ఏం చేస్తాం? గురువుకి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తాం, ఒక టీ ఇస్తాం. కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే పాదసేవ చేస్తాం. ఇవి చేసేసి నేను ఉత్తమ శిష్యురాలని, నేను ఉత్తమ శిష్యుడిని అనుకుంటే ఎలా? అవునా? అసలు గురు శిష్యుల బంధం ఏమిటి? ఎప్పుడైనా గురుగారు, గురువుదే ఎక్కువ కష్టం ఉంటుంది. అందుకే గురువు అంటే బరువు అనే అర్థం కూడా చెప్తారు కదా గురుగారు. బరువు అదే అమ్మవారు. ఈ సృష్టి అంతా ఆవిడికి బరువే కదమ్మా. ఇదంతా మోస్తోంది భూదేవి. మరి బరువు మోస్తుందా లేదా? గురువు శిష్యుల యొక్క కర్మలు మోస్తున్నాడా లేదా? అవునా? నేను కర్మ అనుభవిస్తున్నాను అంటున్నాడు కానీ నిజంగా ఆ కర్మ అంతా అమ్మవారు ఆ బరువు నా మీద నెట్టేస్తుంది, తెలుసా? నేను తట్టుకోలేని స్థితి ఉన్నప్పుడు నేను తొలగించుకుంటాను.
దాంతో పాటు నీ కర్మ పోతుంది, నేను పడుతున్న బాధలు పోతాయి. అర్థమైందా? అందుకే నువ్వు అన్నావే గురువు బరువు అని. అమ్మవారే గురు గోవింద రూపిణి బిందువులో. ఇంత సృష్టి చేసింది కాబట్టి ఈ బరువు అంతా, బాధ్యత అంతా ఆవిడే మోస్తుంది. చాలా భూదేవి వరకు ఆవిడే మోస్తుంది. శాంతగారు చెప్తున్నారు బరువు అంటే, బరువు ఎంతవరకు? బరువు బాధ్యతలు ఎంతవరకు? మనకి పిల్లల్ని పెళ్లిళ్ళు చేసే వరకు. మీ పని అయిపోయింది అంటారు. కానీ అమ్మవారికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సృష్టి ఉందిగా. ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదా. నీ వరకే అన్నమా, ఇంకా ఉన్నారు కదా. నీ టైం అయిపోయినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ బరువు అనేది ఓం భూ ఓం 14 లోకాల్లో కూడా ఆ బరువు మోస్తున్నాను నేను. ఆవిడే, అందుకే ఆవిడే గురు గోవింద రూపిణి. ఆ లక్షణాలుగా వచ్చిన వాళ్ళే ఈ అవతార పురుషులు. అదనమాట. కరెక్ట్ నాన్న, బాగా చెప్పావు. గురుకృప అంతా గురుకృప నాన్న. నీకు అలా చెప్పించడం కూడా అమ్మవారి యొక్క గొప్పతనం. నీకు ఈ అనుభూతి వచ్చిందంటే వెరీ గుడ్. శ్రీమాత్రే నమః గురుగారు. శివ దృష్టి సమదృష్టిలో పెడుతోంది అమ్మవారు. ఏ పూర్వజన్మ సుకృతాలు ఇవన్నీ మీవి. సరే, ప్రజాహాస. సో 84 లక్షల జీవరాశులు, జడములు, జడ పదార్థములన్నీ కూడా పుట్టాయి కాబట్టి ఆ తల్లి యొక్క హాసమే ప్రజాహాస. ఆవిడ మందహాసం నుంచి ఇంత సృష్టి వచ్చిందని. అర్థమైందా? మందహాసము అంటే ఏంటంటే ఆ ఈశ్వరుడితో కలిసినప్పుడు వారి యొక్క ఆనందం ఏదైతే ఉంటుందో దాని నుండి వచ్చినదే అని అర్థం చేసుకోండి. ఏమా, ఆ భార్యాభర్తల యొక్క సంయోగ వియోగాల వలన, అంతకుముందు వియోగమై సంయోగమై సమలీనమై సమరస సమలీన సంయోగం చెంది వచ్చిన వారిద్దరూ ఒకటిగా అయినప్పుడు వచ్చిన హాసమే ఈ సృష్టి అని. అదే ప్రజాహాస అని. ప్రజా అంటే ప్రజాపతులు వచ్చారని. ప్రజాపతులు, ఆ ప్రజాపతుల నుంచి సృష్టి జరిగిందని మీరు సంకల్పం చేస్తారు కదా. అది ప్రజాపతులు వస్తారు. అలా ఎంతమంది ఉన్నారు ప్రజాపతులు? మనువు నుంచి మ్యాన్, మనిషి అనేవాడు పుట్టాడు, మూల పురుషుడు మనకి. అలా మనువులు పుట్టారు. మన్వంతరి అని చదువుతారు కదా. అది ప్రజాహాస అంటే ఆ ప్రజా వరకు ఆ తల్లి కరుణ. ప్రజాహాస 11వ నామం, గుప్త నామము ప్రభా ద్వయ పద. ప్రభా ద్వయ పదము. ప్రభ అంటే ఏంటంటే ఆవిడ ప్రభయే కాదు, ఈశ్వరుడి యొక్క ప్రభ కూడా తనలో పెట్టుకున్నది. ఈ రక్తము శుక్లము కూడా కలుపుకుని ఉన్నది కాబట్టి శుక్ల బిందు కాంతి ఒకటి, రక్త బిందువు కాంతి ఒకటి, ఆ రెండు తనలోనే ఇముడ్చుకున్నది కాబట్టి ఆమె ప్రభా ద్వయ అంటే రెండు ప్రభలని తన దగ్గర పెట్టుకున్నది. అంటే ఈశ్వరుడిని ఇంటి నుంచి బయటికి పంపించేటప్పుడు ఆయన యొక్క ప్రేమ, కోరిక, కామము అన్ని కూడా తనలో పెట్టుకుని ఆయన బయటపడేసింది. ఇంకెక్కడ చూసినా ఆయనకి కామం పుట్టకూడదు. ఇప్పుడు మన సంసారంలో కూడా అంతే కదా. ఇంకా వాడు ఇంకో అమ్మాయిని ఏం చూస్తాడు, ఆఫీస్కి పోయి. ఇంట్లోనేమో జీతం లేదు, ఇంట్లో ఆ వస్తువు లేదు, ఈ సమస్యలతోనే వాడు ఉంటాడు. అవునా? అంటే సరదాగా చెప్తున్నానమ్మా, డోంట్ టేక్ ఇట్ ఇన్ సమ్ అదర్ వే రౌండ్. అట్లా ఈశ్వరుడు ఏం చేసేసింది, ఆయన దగ్గర ఏమీ మిగిల్చకుండా ఆయనవన్నీ తనలో ఇమిడ్చుకుని ఉన్నది. ప్రభా ద్వయ పద అదనమాట. అంటే ఆయన అంటే చూడండి, అదే పూర్తి ఆధిపత్యం తనలో పెట్టుకుందని మనవాళ్ళ. అవునా? ఇక్కడ అలా అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ వేరుగా ఉంటుంది మాయ కాబట్టి. ఇంట్లో ఉన్నా కూడా బయటికి వెళ్ళినా కూడా వీడు ఏదో పెట్టుకుని వెళ్తాడు, లేట్ ఎందుకు అయ్యింది అని ఇలా మనం అనుమానంతో మాట్లాడుతున్నాం. ఇటువంటిది పదద్వయం కాదు వాళ్ళిద్దరిది. పూర్తిగా ఇముడ్చుకున్నది. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే
మరి వారిద్దరు శివశక్తులు కదా, ఆది దంపతులు కాబట్టి సంసారానికి సంబంధించింది అంటే సృష్టికి సంబంధించిన సంసారం కాబట్టి లౌకికంలో ఉన్నాం కాబట్టి నేను ఒక ఉదాహరణగా చెప్పాను, అంతే కదా. పెళ్లి తర్వాత భర్త యొక్క పూర్తి ఆనందాలు సంతోషాలు అన్ని కూడా భార్య తనలో ఇముడ్చుకుంటుంది, తన సొంతం చేసుకుంటుంది. అవునా, ఆయన నావాడు అని. అదనమాట. ఆయనకి ఏమీ మిగిల్చదు. అందుకే శివుడి దగ్గర ఏమి ఉండదు, బూడిద. ఆయనకి ఏం కోరికలు ఉండవు. అర్థమైందా? అదనమాట. అర్థం చేసుకోండి, అలా అర్థం చేసుకోండి అని సింపుల్ గా. శ్రీ విద్యోపాసకులు కాదు, సామాన్యులకు చెప్తున్నాను. ఆవిడ ఆ రెండు అంటే ఆయన కేవలం నిమిత్త మాత్రంగా ఆఫీస్ వెళ్ళటం రావటం, జీతం ఇవ్వటం, ఆయనకి వేళకి ఇంత అన్నపూర్ణయి అన్నం పెట్టటం, ఇళ్ళలు చేసేవన్నీ పార్వతీ అమ్మవారి పనులేగా. అవునా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే తల్లి. ఇంకా మీ పని అయిపోయింది, నేను ఇక నోరు మూసుకుని కూర్చోండి నేను చూసుకుంటాను అని కూడా అంటుందిగా. పిల్లల పెళ్లి విషయంలో భార్యలే ముందుంటారు. అవునా, నాకేం తెలియదండి, మా ఆవిడని అడిగిన. ఇదన్నమాట. ఇలా అన్నా అర్థం చేసుకోండి. కానీ స్త్రీ విద్య అర్థం చేసుకోవాలి అంటే కొద్దిగా ఎదగండి. ఎదిగితే గురువు గారు చెప్పింది అంతే కదా. సృష్టికి ఆయన శుక్లము, కారణము, కార్యము, వారు రెండూ కూడా సొంతము చేసుకుని బిందువైంది. బిందువై ఇంత సృష్టి చేసింది, ప్రజాహాస చేసింది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, శివుడి స్థానం ఎక్కడుందంటే ఆయన స్థానం ఆయనకే తెలియదు. అవునా, ఆయన ఎక్కడున్నాడో మనకే తెలియదు. అమ్మే ఎక్కువ గుర్తుకొస్తుంది. అందుకే మిమ్మల్ని నాలోనే వాళ్ళు అందరూ దండం పెడుతున్నారు నాకు అంటే, అందుకే మీరు నాలోనే ఉండండి అని అలా ఇముర్చుకున్నది. అందుకే అమ్మవారికి పెట్టిన దండం ఒకటే, అయ్యవారికి పెట్టినా ఒకటే. వాళ్ళిద్దరిలో శక్తి వినా శివుడు లేడు, శివుడు వినా శక్తి. 12వ నామం నాన్న గుప్తనామం. ఓసారి మెయిన్ నామం గుర్తు చేసుకుందాం, అది మర్చిపోతాం. మూలం మర్చిపోయి ఇందులో పడతాం. పదద్వయ ప్రభాజాల పదాకృత సరోరోహాలో పదారోహ, పద ప్లస్ ఆరోహ, ఆరోహణ అవరోహణ ఉంటుందిగా సంగీతంలో. కానీ జీవితంలో కూడా ఆరోహణ అవరోహణ ఉంటుందిగా. ఉంటుందా? మీ జీవితాల్లో లేవు? ఎత్తు పొలాలు ఉన్నాయా లేవా? మాకేం లేవండి, మాదంతా నేషనల్ హైవే అని ఎవడన్నా అనమనండి. గొప్పవాడు కానీ బీదవాడు కానీ తప్పకుండా ఉంటుంది. ఎంత గొప్పవాడు, అవతార పురుషులకే తప్పలేదు.